హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అగ్రవర్ణ కులాలు మరియు వాళ్ళ కుల వృత్తుల గురించి తెలుసుకుందాం. కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అగ్రకులాలకు చెందిన వారు ప్రభుత్వ రంగ సంస్థల్లో అన్ని రకాల రిజర్వేషన్లకు అనర్హులు. వీరికి ప్రభుత్వ రంగ సంస్థలో ఎటువంటి రిజర్వేషన్లు ఉండవు. 2007లో జరిపిన ప్రత్యేక గణాంకాల్లో తెలంగాణ రాష్ట్రంతో కలుపుకొని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభాలో 28% జనాభా అగ్రకులాల వారే అని తేలింది. ఇక వీరి కుల వృత్తులు మరియు జనాభా విషయానికి వస్తే, మొదటిగా 1 బ్రాహ్మణ కులం. బ్రాహ్మణులు అనగా బ్రహ్మజ్ఞానం తెలిసిన వారు అని అర్థం. వీరిని హిందూ మతస్థులు బ్రహ్మదేవునికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈ బ్రాహ్మణ కులంలో వైదిక, స్మార్త, వైష్ణవ, శక్తేయ, మధ్వ, కరణాలు, నియోగులు, నియోగికరణాలు, 6000 నియోగులు, గోల్కొండ వ్యాపారులు, బ్రహ్మక్షత్రియులు, శిష్టకరణం, కరణకమ్ములు, కళింగ బ్రాహ్మణులు, ఒడియా బ్రాహ్మణులు, ఇలా ఈ బ్రాహ్మణ కులంలో 75 వరకు ఉపశాఖలు ఉన్నాయి. ఇక ఈ బ్రాహ్మణ కులంలో కరణాలు, నియోగులు, నియోగికరణాలు, 6000 నియోగులు, గోల్కొండ వ్యాపారులు, బ్రహ్మక్షత్రియులు, శిష్టకరణం, కరణకమ్ములు వంటి ఉపశాఖలకు చెందిన వారు కుల వృత్తుల పరంగా భూపతులుగా, జమీందారులుగా, గ్రామ అధికారులుగా ఉండేవారు. మిగిలిన బ్రాహ్మణ వర్గాల వారు పండితులుగా, గురువులుగా, పూజారులుగా, శాస్త్రజ్ఞులుగా ఉండేవారు. వీరు పూర్తిగా శాకాహారులు. బ్రాహ్మణ వర్గంలో కొందరు వైద్యులుగా కూడా ఉండేవారు. ఇలా వైద్య వృత్తిని ఎంచుకున్న కొందరు బ్రాహ్మణులు తర్వాతి కాలంలో నాయ బ్రాహ్మణులుగా పేరు గడించారు. ఈ బ్రాహ్మణ కులంలో కళింగ బ్రాహ్మణులు అనే శాఖవారు ఉన్నారు. వీరినే ఒడియా బ్రాహ్మణులు అని కూడా అంటారు. వీరు పండ, పాత్రో, పాణిగ్రహి, పట్నాయక్, సాహు వంటి బిరుదులు పేరు చివర పెట్టుకుంటారు. మిగిలిన బ్రాహ్మణ ఉపశాఖల మాదిరిగా కాకుండా ఈ కళింగ బ్రాహ్మణులు మాంసాహారులు. వీరు విశాఖ జిల్లా నుండి ఒడిశా రాష్ట్రం వరకు కనిపిస్తారు. 2 క్షత్రియులు. క్షత్రియులు అనగా కండబలం, గుండెధైర్యం కలిగిన వారు అని అర్థం. వీరి ప్రధాన వృత్తి ప్రజలను రక్షించి పరిపాలించడం. క్షత్రియులలో సూర్యవంశం మరియు చంద్రవంశానికి చెందిన వారు ఉన్నారు. వీరు పాలకులుగా, చక్రవర్తులుగా, సంస్థానాధీశులుగా, భూపతులుగా ఉండేవారు. 2007 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభాలో, అంటే తెలంగాణతో కలుపుకొని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1% జనాభా రాజుల కులస్తులే ఉన్నారు. 3 వైశ్యులు. వీరిని ఆర్యవైశ్యులు అని కూడా అంటారు. వీరు కూడా బ్రాహ్మణుల మాదిరి పూర్తిగా శాకాహారులు. ఆర్యుల వర్ణ వ్యవస్థ ప్రకారం బ్రాహ్మణ, క్షత్రియ కులాల తర్వాత 3వ ఉన్నత కులంగా వైశ్యులు ఉన్నారు. వైశ్యులు కూడా బ్రాహ్మణుల మాదిరి జంధ్యము ధరించడానికి అర్హత కలిగిన వారు. వీరిలో కళింగ కోమటి, గవర కోమటి, వణికులు వంటి తెగలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల వ్యాపారాల్లో ఆర్యవైశ్యులు ఎప్పుడూ ముందంజలో ఉండేవారు. వీరు కులవృత్తుల పరంగా పశువుల కాపరులుగా, వాణిజ్యవేత్తలుగా, వ్యాపారస్తులుగా, వర్తకులుగా, పారిశ్రామికవేత్తలుగా, రాజకీయవేత్తలుగా, భూపతులుగా, రైతుకులుగా, కర్షకులుగా ఉండేవారు. 2007 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరి జనాభా శాతం 3%గా ఉంది. 4 రెడ్డి కులం. ఒక తెలుగు సామెత ప్రకారం ఒక రెడ్డి 100 మంది సామాన్య ప్రజలకు సమానం అనే నానుడి ఉంది. దాన్ని బట్టి రెడ్డి కులస్తులు శారీరకంగా, మానసికంగా ఎంత దృఢంగా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్వపు రోజుల్లో వీరు రాజ్యపాలకులుగా, సామంతరాజులుగా, సంస్థానాధీశులుగా, సేవానాయకులుగా, యోధులుగా, జమీందారులుగా, భూపతులుగా, గ్రామ అధికారులుగా, రాజకీయవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, వాణిజ్యవేత్తలుగా వృత్తులు చేసేవారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో వీరు చెరగని ముద్ర వేశారు. 2007 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరి జనాభా 6%గా ఉంది. 5 కమ్మ. ఈ కులం వారు ముఖ్యంగా పాలు, పెరుగు వ్యాపారాలు వీరి ప్రధాన వృత్తిగా ఉండేవారు. అంతేకాకుండా సామంతరాజులుగా, సంస్థానాధీశులుగా, సేనానాయకులుగా, యోధులుగా, జమీందారులుగా, భూపతులుగా, గ్రామ అధికారులుగా, రైతులుగా, కర్షకులుగా కూడా పనిచేసేవారు. నేటి కాలంలో కమ్మ కులస్తులు రాజకీయవేత్తలుగా, వర్తకులుగా, పారిశ్రామికవేత్తలుగా, వాణిజ్యవేత్తలుగా కూడా చేస్తున్నారు. నేటి తెలుగు సినీ పరిశ్రమలో కమ్మ కులస్తులదే పై చెయ్యి.
దాదాపు 50% మంది నటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కమ్మ కులానికి చెందిన వారే ఉన్నారు. రాజకీయాల పరంగా కమ్మ కులస్తులు ఆధిక్యంలో ఉన్నారు. నేటి ఐటీ, ఫార్మా కంపెనీల్లో ఉన్నతాధికారులుగా ఎక్కువ మంది కమ్మవారే ఉండటం గమనార్హం. ఆంధ్ర, తెలంగాణ కలిపి 2007 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభాలో వీరి జనాభా 4% ఉంది. కోస్తాంధ్రలో కమ్మవారు పేరు చివర చౌదరి అని అదనపు పేరు పెట్టుకుంటారు. రాయలసీమలో కమ్మవారు పేరు చివర నాయుడు అని అదనపు పేరు పెట్టుకుంటారు. 6. వెలమ. ఈ కులస్తులు వ్యవసాయం, నేతకాంతి, అద్దకం వ్యాపారం, సైనిక వృత్తి వంటివి చేసేవారు. 11వ శతాబ్దపు వెలమ కులస్తులు నేత, అద్దకం వ్యాపారాన్ని చేపట్టారు. వారిలో కొందరు సైనిక వృత్తిలో నిమగ్నమై ఆస్తిని సంపాదించారు. ఇలా ఆస్తిని సంపాదించిన వారు తర్వాతి కాలంలో భూస్వాములుగా, సాగుదారులుగా, పశువుల పెంపకందారులుగా మారారు. మరికొందరు రంగులు వేసి బట్టలు నేస్తారు. వెలమవారు తమను తాము కూలీ కార్మికులుగా చేసుకోరు. అంతేకాకుండా కొందరు వెలమవారు రాజ్యపాలకులుగా, సామంతరాజులుగా, సంస్థానాధీశులుగా, సేనా నాయకులుగా, యోధులుగా, భూపతులుగా, గ్రామ అధికారులుగా, రాజకీయవేత్తలుగా, వర్తకులుగా, పారిశ్రామికవేత్తలుగా, వాణిజ్యవేత్తలుగా చేసేవారు. 2007 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీరి జనాభా 1% ఉంది. 7. బలిజ, తెలగ మరియు ఒంటరి కులాలు. వీరు రైతులుగా, కళ్ళు గీత కార్మికులుగా, వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండేవారు. అగ్రవర్ణ కులాల్లో అత్యధిక జనాభా ఉన్న 2వ కులం వీరే. తెలంగాణ, ఆంధ్ర కలిపి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8% జనాభా ఈ బలిజ, తెలగ మరియు ఒంటరి కులాల వారు ఉన్నారు. ఈ కులస్తులు కాపు కులానికి దగ్గరి కులస్తులు. 8. కాపులు. కాపు అంటే అచ్చ తెలుగులో కాపలాదారుడు లేదా రక్షకుడు అని అర్థం. పూర్వపు రోజుల్లో యజమాని వ్యవస్థలో భూమిపై యాజమాన్యం చేసేవారిని కాపులు అనేవారు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. వీరు రైతులుగా, గ్రామ అధికారులుగా, రాజ్యంలో సైనికులుగా, యుద్ధంలో యోధులుగా, భూపతులుగా ఉండేవారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరి జనాభా ఏకంగా 15% ఉంది. తెలుగు రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కులం ఈ కాపు కులం. అగ్రవర్ణ కులాల్లో కూడా అత్యధిక జనాభా ఉన్న కులం కాపు కులం. కోస్తాంధ్రలో కాపులు పేరు చివర నాయుడు అని పేరు పెట్టుకుంటారు. రాయలసీమలో కాపులు పేరు చివర రాయుడు అని అదనపు పేరు పెట్టుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చివరిలో కామెంట్లో రాయండి.